నమస్కారం రెడ్డి గారు. రైతు పేరు వచ్చేసి మల్లారెడ్డి గారు. గత 10 రోజుల కింద మన ఇచ్చిన స్ప్రే చేయడం జరిగింది. ఈ చేనులో చేసి 10 రోజులు జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు ఒక అర్ధగంట కింద అక్కడ చేను ఇంకొక చేను ఉన్నది రెడ్డి గారికి. ఆ చేనులో కూడా చూసి రావడం జరిగింది. అందులో చేసేమో 4 రోజులు అవుతున్నది, ఇంట్లో చేసేమో 10 రోజులు అవుతున్నది. రెడ్డి గారు ఇంట్లో వచ్చేసి రిజల్ట్ దగ్గర గజ్జల లెక్క పాత పూత వచ్చింది రెడ్డి గారు. అది మనం 4 రోజులు ఆయా కాబట్టి దానికి ఇంకా మనకు రిజల్ట్ అనేది ఏర్పడాలి. అది ఎప్పుడైతే మనకు రెడ్డి గారు 10 రోజులు 12 రోజులు అవుతుందో ఇగో ఇట్లా వస్తుంది అది రెడ్డి గారు. మర్ర దానికి ఏమంటే ఇది కొద్దిగా ఎల్తిరి భూమి, అది కొద్దిగా మీరు వాటరు జల్దీ పెట్టిరు కదా, ఆ వాటర్తో కూడా పూత అనేది అంటే భూమి ఎండితే కొంచెం పూత వస్తుంది రెడ్డి గారు. మనము ఎంత మంచి మందు కొట్టినా కూడా భూమి కూడా మనకు కొంచెం సహకరించబడుతుంది. భూమి సహకరిస్తే కూడా మనకు పంట ఇది అనేది ఇది. మీకు ఇంట్లో ఎట్లా అనిపిస్తున్నది రెడ్డి గారు? గజ్జల లెక్క ఖాత ఉన్నది, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో మంచిగా అది కూడా నీకు వారం రోజులు నాడు మంచిగా అనిపిస్తుంది. కొట్టి 4 రోజులు అయింది కదా రెడ్డి, కొట్టి 4 రోజులు అయింది. మంచి రిజల్ట్ కనిపిస్తున్నది ఇంట్లోనైతే. నువ్వు ఇంకా ఒక 4గురికి చెప్పగలుగుతావు. ఇప్పుడు కూడా మీ చేను చూసి అతను గజానను 3 సంవత్సరాల కింద నాకు వాడుతుండే. ఈ సంవత్సరం నేను అందుబాటులో కరెక్ట్ లేక అతను నాకు ఫోన్ చేసి నా నంబర్ లేకుండే, నాకు ఊళ్ళోకి వస్తుండే కలలే. నాకు ఏమంటున్నాడు అంటే మీరు చూసిండట, ఏం కాసింది అడుగు నుంచి ఉన్నది ఇల్లది, ఏమి ఇచ్చినావు మందులు, ఇప్పుడు నాకు ఒక 2 స్ప్రేలకి అని అంటున్నాడు గజానన్. మరలి వాటర్ పెడుతున్నాడు. ఇప్పుడు వాటర్ పెట్టా అంటే 2-3 రోజుల నాడు నాకు స్ప్రే నువ్వు రాసిస్తావా, నువ్వు తెచ్చిస్తావా, నాకు ఎట్లా చేస్తావా, నాకు 2 స్ప్రేలకు మాత్రం అంది అంటున్నాడు. తను 3 స్ప్రేలు చేసిందట. దయచేసి రైతులారా, ఈరోజు మేము మైకుకు ఛార్జింగ్ పెట్టలే, అందుకొరకు మాట ఏదో చిన్నగా వస్తుంది. దయచేసి సహకరించగలరని రైతులని నా యొక్క మనవి. రెడ్డి గారు నమస్తే.